So, analyze the objectives and salient features of National Water Policy 2002. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, సమగ్ర నీటి వనరుల అభివృద్ధి మరియు నిర్వహణ. ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్, నీటి సమానమైన మరియు స్థిరమైన పంపిణీ. కమ్యూనిటీ పార్టిసిపేషన్, సంఘం భాగస్వామ్యం. డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అంటే ప్రాసెస్ ఆఫ్ షిఫ్టింగ్ కంట్రోల్ ఫ్రమ్ వన్ మెయిన్ గ్రూప్ టు సెవరల్ స్మాలర్ గ్రూప్. మీటింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ వేరియస్ సెక్టర్స్, వివిధ రంగాల నీటి అవసరాలను తీర్చడం. సాలెంట్ ఫ్యూచర్స్ అంటే ముఖ్యమైన లక్షణాలు. వాటర్ అలొకేషన్ ప్రయారిటీస్ అంటే నీటి కేటాయింపు ప్రాధాన్యతలు. డ్రింకింగ్ వాటర్ అంటే త్రాగునీరు. ఇకాలజీ అంటే స్టడీ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గనిజమ్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్. ఇరిగేషన్ అంటే సప్లై ఆఫ్ వాటర్ టు ల్యాండ్ కి వాటర్ సప్లై చేయడం క్రాప్స్ కి, దేనికోసం? గ్రోత్ కోసం. ఇండస్ట్రీస్ పరిశ్రమలు. వాటర్ షెడ్ అంటే నది పుట్టుచోటు. అక్వైఫర్ మేనేజ్మెంట్ ఫర్ సస్టైనబిలిటీ అంటే సుస్థిరత కోసం జలాశయ నిర్వహణ. వాటర్ క్వాలిటీ మానిటరింగ్ అంటే నీటి నాణ్యత పర్యవేక్షణ. ఫ్లడ్ కంట్రోల్ వరద నియంత్రణ. ప్రమోటింగ్ ప్రచారం. హైడ్రో పవర్ జలశక్తి.